శతయోజన శతశతయోజన శరధినియోజన శరపరినందన ఏంటి ఇలా వచ్చావు? సార్ క్లర్క్ నా పేపర్స్ ఇవ్వలేదు సార్. నువ్వు ఇవ్వాల్సింది ఇస్తే ఇస్తాడు పో. సార్ నాది నిరుపేద కుటుంబం సార్. ఆయన ఏమో 10,000 డిమాండ్ చేస్తున్నారు. నేను నాకు ఇచ్చుకోలేను సార్. ఎంత ఇస్తావు? ఒక 5,000 ఇచ్చుకోగలను సార్. 5,000కి 6,000 పని జరగదు. 1000 రూపాయలు తక్కువ 9,000 ఇచ్చి పేపర్ తీసుకెళ్ళు. సార్ గుడ్ మార్నింగ్ సార్. కూర్చోమా. సార్ నన్ను 3 నెలల నుంచి మీ ఆఫీస్ చుట్టూ తిప్పుకున్నారు సార్. నా పని అసలు అవడం లేదు. కనీసం మీరైనా చూడండి సార్. ఈ పని జరగాలంటే వాళ్ళకు నెంబర్ చెప్పుకుంటారు. ఆ నెంబర్ నువ్వు ఇచ్చావంటే నీ పని అయిపోద్ది. నిజమే సార్, వాళ్ళు 20,000 అడిగారు. నా స్థలము నా డాక్యుమెంట్స్ ఒరిజినల్. నా నుంచి ఏ తప్పులు లేవు. నేను మీకు ఎందుకు లంచం ఇవ్వాలి? అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి 20,000. అవేవి లేకపోతే 2 లక్షలు తెలుసా? సార్ మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి పైగా పెద్ద ఆఫీసర్. ఇలా మాట్లాడకూడదని తెలుసా? పెద్ద ఆఫీసరు చిన్న ఆఫీసరు కాదు. ఇక నీ మాటలతో పని జరగదు. కేవలం అమౌంట్ ఇస్తేనే నీకు పని జరుగుతుంది. సార్ నేను మీతో ఆర్గ్యుమెంట్ చేయలేను. నా ల్యాండ్ నా డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్ ఉన్నా కూడా మీరు 20,000 అడిగారు. నేను 20,000 ఇవ్వలేను. 10,000 ఇస్తాను సార్. మార్నింగ్ ఆర్గ్యుమెంట్ వద్దు. ఎంత ఉంటే అంత ఇచ్చేదో. ఓకే సార్. ప్రసాద్ రాంగడ్డి ఎక్కరా. మార్నింగ్ ఏంట్రా ఇలాంటి గిరాకీ తగిలాయి? అందరూ ఒకేలా ఉండరు కదా సార్, వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నాయో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అయ్యా, కూర్చోండి. అదే సార్ నా అప్రూవల్ పేపర్స్ ఏమైనా సార్? నీ ల్యాండ్లో ప్రాబ్లం ఉన్నదయ్యా, దాన్ని సెట్ చేసి పెట్టా. మా కొలీగ్స్ 50,000 అడిగారు, అది ఇచ్చి తీసుకెళ్ళు. కరెక్టే సార్, 50,000 అంటే మరీ ఎక్కువగా సార్. 50,000 సార్ ఇస్తాము. రీజనబుల్ ఏంటయ్యా? 50,000 మరీ తక్కువ. పైన వాళ్ళకి 20,000 ఇవ్వాలా, కింద వాళ్ళకి 10,000 ఇవ్వాలా, మధ్యలో నాకు మిగిలింది 20,000. నిజమే సార్, ఇప్పుడు మేము 50,000 ఇస్తే అప్రూవల్ కరెక్ట్ అయిపోతుందా? ఇల్లీగల్ గా ఉండేది. ఇల్లీగల్ లీగల్ మీకు అనవసరం అయ్యా. మేము ఇంత స్థాయి దాకా వచ్చామంటే ఎన్ని మేము చేస్తుంటాము. అదేమో సంపాదించాలి కదా. ఇప్పుడు నేను 50,000 మీకు ఇచ్చానుకో, ఇల్లీగల్ లీగల్ అయిపోతాయి. ఓకేనా? ఏం సార్ మరి ఇంత దారుణమైన మీరు లంచాలు అడుగుతున్నారు? దారుణాలు అన్ని అనుకుంటే పబ్లిక్ ఇవ్వగలుగుతారా? మీ పని అవ్వాలంటే కంపల్సరీ పెట్టాల్సిందే సార్. అన్నీ తెలిసిన మాలాంటి వాళ్ళ దగ్గర మీరు ఇంత డిమాండ్ చేస్తున్నారంటే ఇంకా తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు తెలియని వాళ్ళు అమ్మాయికి ఎంతోమంది ఆఫీస్కి వస్తారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అని నాకే భయం వేస్తాను. నన్నే 50,000 డిమాండ్ చేస్తాను. నేను పబ్లిక్ లో తిరిగే వాళ్ళమా, కొన్ని విషయాలు మాకు తెలిసిన వాళ్ళు. మేము కూడా బతకాలి కదయ్యా. అవును సార్, బతకాలంటే మీరు ప్రభుత్వం జీతభత్యాలు ఇస్తున్నారు కదా. మీరు ప్రభుత్వ ఉద్యోగులు కేవలం ఊరినే పనిచేస్తున్నారా ఏంది? నెల శాలరీస్ తీసుకున్నారు కదా. వేతనాలు తీసుకుంటూ మీరు ప్రభుత్వానికి న్యాయపరంగా ఉండాలా? న్యాయాలు అన్యాయాలు ఇప్పట్లో పనికిరావు. పైనలో పంపించాలంటున్నావు, కిందలో పంపించాలంటున్నావు, మధ్యలో నీకు కావాలంటున్నావు. బతకాలి కదా సార్. ఈ రాజకీయ నాయకులు పోలీసులు నమ్ముకుంటే మీరు ఎప్పుడూ బాగుపడలేరు. మీకు కావాలి, మీ సగం అప్రూవల్ కావాలంటే 50,000 పెట్టి వెళ్ళండి. నిజమే సార్, ఇప్పుడు ఏదోలే 5,000 10,000 అంటే కూడా అది కూడా ఇవ్వకూడదు. లంచం ఇవ్వడం తప్పే, లంచం తీసుకోవడం తప్పే. నేను మీకు ఇచ్చినా కూడా నేను కూడా తప్పుదారులు అవుతాను. నేను తప్పు చేసినా కూడా అవుతా. నేను ల్యాండ్ కొనుక్కున్నా కరెక్ట్గా ఉంది, లేనిపోయిన ఆరోపణలు చేసి మీరే తప్పుదావు పట్టేశారు. అప్రూవల్ ఇవ్వండి అంటే నాకు కనీసం నన్ను ఇప్పుడు 3 నెలల నుంచి 4 నెలల వరకు తిప్పుతానే ఉన్నారు. నేను ప్రతి రోజు వస్తానే ఉన్నా, ఏదో కారణం చెప్తాను. ఇప్పుడు ఫైనల్గా ఏమన్నారు, మాకు 50,000 ఇచ్చి మీ అప్రూవల్ పేపర్స్ తీసుకోమని అన్నారు. అంతే కదా మీ డిమాండ్? అంతే సార్. మీ పని కావాలా వద్దా? స్టాఫ్ అంతా ఒకే విధంగా ఉన్నారు సార్. కనీసము ఏదో కొంత అమౌంట్ అన్న అయితే పోలేదే అనుకోవచ్చు, కానీ 50,000 అంటే మరీ దారుణమైన లంచం. కానీ
ప్రతి ఒక్క ఆఫీసులో ఇలాగే అయిపోతున్నాయి. లంచాలు తీసుకోవచ్చు అనుకుంటే మరీ ఇంత ఘోరంగా లంచాలు తీసుకుంటున్నారంటే సామాన్యుడు పరిస్థితి ఎలా ఉండాలి సార్? మీరు తీసుకుంటున్న జీతానికి న్యాయం చేయండి సార్. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ప్రతి ఒక్కరికి మీరు అంతో ఎంతో హెల్పింగ్ నేచర్ అనేది చేయాలి. అందరూ ఉండవాళ్ళే ఉండరు, లేని వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. పబ్లిక్తో రిలేషన్షిప్ పెంచుకోండి. కేవలం వన్ సైడ్ ఆలోచన చేయండి. ధనవంతులే ఉండరు కదా, పేదవాళ్ళు కూడా ఉంటారు. చూసేసి ఉన్నట్టు కొద్దిగా పోతా ఉన్నాను సార్. మీరు ఎన్నైనా చెప్పండి అయ్యా, మాటలతో చింతకాయలు రావు. 10,000 తగ్గించి 40,000 ఇచ్చి ఫైల్ తీసుకెళ్ళండి. మీరు 40,000 కావాలనుకున్నారు, నేను ఇస్తా. అదేం నాకు పెద్ద విషయం కాదు. కానీ మీరు నా గురించే నేను ఆలోచన చేయడంగా నేను ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నా ఇవ్వగలుగుతా, సరేనా? కాకపోతే నా బాధ ఏంటంటే మీ పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. చాలా మంది ఊరు వచ్చినా కూడా శక్తి లేని వాళ్ళు, చాలా నిరుపేద వాళ్ళు, కూలి నాలి చేసుకున్న వాళ్ళు వచ్చినా కూడా లంచాలు అడుగుతున్నాడు నాగరాజు సారు. చాలా అవినీతిగా ఉండాలని చెప్పి ఎంతో మంది పబ్లిక్ లో బాధపడుతున్నారు. కనీసము ఈ లంచం తీసుకుని మీరు నీళ్లు తాగినా కూడా, టీ తాగినా కూడా మీకు మనశ్శాంతి ఇవ్వదు. మీరు ప్రశాంతంగా ఆలోచన చేయండి. ఈ అవినీతి డబ్బులు అనేది చాలా బాధను కలిగిస్తుంది. మీరు మంచి మనసుతో ఆలోచన చేసినప్పుడు నువ్వు మనశ్శాంతి కోసం అవినీతి డబ్బుతో మద్యం తాగాలన్నా కూడా నీకు అది మనశ్శాంతినివ్వదు, నీకు సంతృప్తినివ్వదు. మనం తినే తిండి కూడా నిన్ను వేధిస్తుంది. అది కర్మకూడు, కాకులకు పెట్టే పిండాకూడుతో సమానం అవుతుంది. ఈ లంచాలు తీసుకునే డబ్బుతో మనం భుజిస్తే అది గుర్తుపెట్టుకో. ఏందయ్యా స్వామి, 10,000 తగ్గించి 40,000 ఇమ్మంటే వేదాంతం అంతా చెప్తావు. వేదాంతం కాదు సార్, ఉండే విషయాలు చెప్తే మీరు కోపడుతున్నారు. కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ కర్మ అనేది ఎవరిని వదలదు, వేటాడుతుంది. చివరికి మనం చేసే పాపపుణ్యాలకు కర్మ అనేది వ్యాధి రూపంలోనే వస్తుంది. మనకు రావచ్చు, మన కుటుంబంలో సభ్యులకు రావచ్చు, మన పిల్లలకు రావచ్చు. మనం చేసే పని నిజాయితీగా చేయాలా. తప్పులు చేస్తారు, మరీ ఇంత దారుణమైన తప్పులు కాదు. అసలు తప్పే చేయకుండా ఉండేదానికి ప్రయత్నం చేయాలి మనిషి. మనకు తెలిసి తప్పులు చేయకూడదు. ఏదైనా పొరపాటు జరిగితే ఓకే, సరిదిద్దుకోండి. అంతేగాని నిద్ర లేచినప్పటి నుంచి మనం నిద్రపోయే వరకు ప్రజల మీద పడి పీడించడం మంచిది కాదు. మీకు మంచిది కాదు, మీ కుటుంబ సభ్యులకు మంచిది కాదు, మీ పిల్లలకు మంచిది కాదు. కర్మ అనేది సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం అనేది పెద్దది. అది తెలుసుకోండి మీరు. ఎందుకంటే మిమ్మల్ని వేధిస్తుంది, అది వ్యాధి రూపంలో బాధిస్తుంది. జీవితంలో తప్పించుకోలేము కర్మ నుంచి. దేవుడి నుంచైనా మనం తప్పించుకుంటాం, కానీ కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు. చాలా మంది ఇబ్బంది పడినారు, తెలుసుకోండి. చివరకు ఏ అలసట్లు పడుతున్నారో ఈ రోజుల్లో చాలా మంది చాలా విధంగా తప్పులు చేసి వాళ్ళు పశ్చాత్తాపం పడేదానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఈ కర్మ అనేది వదలదు. కర్మ సిద్ధాంతం అనేది చాలా నిజాయితీగా పనిచేస్తుంది మన పైన. నువ్వు చెప్పే మాట ఏంటంటే నా మీద నాకే విరక్తి పుడుతుందయ్యా స్వామి. నువ్వు చేస్తున్న ఉద్యోగం నీకు దేవుడు పెట్టిన భిక్ష. ఆ జీతపత్యాలు, ఆ వేతనాలు కూడా లేని వాళ్ళు లక్షల్లో కాదు, కోట్లలో ఉన్నారు. నిరుపేదలు, నిరుద్యోగులు వేలలో, లక్షల్లో కూడా కాదయ్యా, ఈరోజు కోట్లలో ఉన్నారు. చివరకు తిండి కూడా లేక చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. ఎంతో ఎంఏలు, ఎంపీలు, పిహెచ్డి చదివిన కూడా భగవంతుడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చినాడు. ఈ ఉద్యోగం కూడా నేను చెప్పినా కదా, కోట్లలో ఉన్నారు. మంచి ఉపాధి ఇచ్చినాడు. వస్తున్న వేతనం తీసుకొని భార్య బిడ్డలతో సుఖంగా బతుకు. లేనిపోని ఆశలు పోయి ఏదో ఒక రోజు నీ బిడ్డల దగ్గర కూడా నువ్వు సులభన అవుతావు. లంచం ఉంటేనే పేరు నీకు వస్తుంది. ఏ రోజు కూడా తప్పించుకోలేము మనం. ప్రభుత్వము, అధికారులకు పైన అధికారులు ఉంటారు, ఓకేనా? ఏదో ఒక రోజు మనం దొరికిపోతాం. దొరికిపోయిన రోజు కుటుంబము, నీ బంధువులు, నీ స్నేహితులందరూ కూడా నీ మీద దుమ్మెత్తి పోస్తారు, ఉమ్మేస్తారు చెప్పాలంటే. ఆ రోజు మనం తలదించుకొని నీకు ఎన్ని కోట్లు ఉండే కూడా నీకు జరిగిన అవమానాన్ని తిరిగి తీసుకురావు. దాని గురించి కూడా నువ్వు ఆలోచించు. లేనిపోని ఆడంబరాలకు పోయి లేనిపోని ఆశలు పెంచుకొని జీవితంలో నిరాశ చెందకు. ఉన్నదాంతోనే సంతోషంగా జీవించు. మనము ఎప్పుడైనా కూడా ఎదుటి వ్యక్తికి తల దించుకునే పరిస్థితి తీసుకోకూడదు. మనం తలెత్తుకొని బతకాలి. బతికిన 4 రోజులైనా కూడా. అప్పుడు ఎప్పుడు బతకగలుగుతాము? మనం నిజాయితీ వ్యవహరించినప్పుడు, నిజాయితీగా బతికినప్పుడు. ఒకటి తల దించి బతకాల్సిన అవసరం లేదు. కాబట్టి లేనిపోని ఆడంబరాలు పోయి మనము లేనిపోనని చేసి తప్పుగా మనం తలదించుకోవాల్సిన అవసరం లేదు. దాంతో సంతోషంగా జీవిస్తాం. కొద్ది రోజులైనా ఇబ్బంది ఏముంది దాంట్లో? అందరూ కోటేశ్వరులు లేరు కదా. మనం కోటేశ్వరులుగా ఎదగాలనుకుంటే ఆ రోజులు మనకు వస్తాయి, దేవుడే ఇస్తాడు. మనం మంచిగా ఉన్నప్పుడు. ప్రపంచంలో ఎవరు చేయని అవినీతి
నేనే చేస్తున్నట్టు చెప్తున్నారు. ఈ రోజుల్లో కరప్షన్ లేని ఆఫీసు లేదు, నిజాయితీగా ఉండే మనిషి లేడు. ఆ మాట అనుకో. మనం తప్పు చేస్తున్నాము, ఎదుటి వాళ్ళందరూ తప్పు చేస్తున్నారు అనుకో, అది చాలా తప్పు. మళ్ళీ తప్పు చేసి మాట్లాడినాను. ఎందుకంటే ఈ దేశంలో ఎంతోమంది మేధావులు ఉన్నారు, సంఘ సంస్కర్తలు ఉన్నారు, సంఘానికి సేవ చేసే వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది మేధావులు, మేధాశక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. కేవలం సమాజం కోసం పోరాటం చేసే వాళ్ళు ఉన్నారు, దేశం కోసం ప్రాణాన్ని అర్పించిన వాళ్ళు ఉన్నారు. అందరూ తప్పు చేస్తారని మనం ఆలోచన చేయకూడదు. కేవలం సంఘ సేవకే అంకితమైన జీవితాలు ఎన్నో ఉన్నాయి మన దేశంలో. ప్రాణాలు అర్పించిన గొప్పవాళ్ళు ఉన్నారు. సార్, తెలుసో తెలియకో తప్పు చేశాను. మీ మాటలతో నాకు నిజాయితీగా బతకాలనిపిస్తుంది. నేను జీవితంలో ఇంకా ఏ తప్పు చేయను, ఏ వ్యక్తి దగ్గర టీ కూడా తాగను. మీరు చెప్పిన మాటలకు థ్యాంక్స్. ఈ రోజు నుంచి నాకు తోచినంత ఇతరులకు సహాయం చేస్తాను. నాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఈరోజు. ఎందుకంటే మీరు పశ్చాత్తాపం పడినారు, మీరు చేసిన తప్పుడు. దానికి మించిన శిక్ష లేదు. ఇంకా ఈరోజు మార్పు వచ్చింది, నాకు నమ్మకం కలిగింది మీరు మారుతారని. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరు ఇంత తక్కువ సమయంలోనే మీరు మార్పు చూశాను, మీరు పూర్తిగా మారారనే నమ్మకం నాలో కలిగింది. మీ పైన నాకు విశ్వాసం ఉంది. సార్ మీ ఫైల్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు మనుష్యానికి కోసం అవినీతి డబ్బుతో మద్యం తాగాలంటే కూడా నీకు అది మనుష్యానికి ఇవ్వదు, నీకు సంతృప్తిని ఇవ్వదు. సార్, ఒరే, మార్నింగ్ మన ఆఫీస్కి ఒక అతను వచ్చాడు. ఆయన చెప్పిన మాటలకి మంది మీద విరక్తి వచ్చేసింది. వేలకు శాలరీ తీసుకున్నా కూడా నాకు మనశ్శాంతి లేదు. ₹1 కూడా లంచం తీసుకో. ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారా? నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉందిరా. వీళ్ళంత మార్పు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఏం సంతోషమో ఏమో రా. ఆయన చెప్పిన మాటలు పదే గుర్తొస్తున్నాయి. మందు కూడా సరిగ్గా తాగలేకపోతున్నాను. అదేదో పొలావు తెచ్చానే కదా, టేబుల్ మీద పెట్టు, తింటా. మనం తినే తిండి కూడా నిన్ను వేధిస్తుంది. అది కర్మకూడు. ఆకులు పెట్టే పిండాకుడితో సమానం అవుతుంది. ఈ లంచాలు తీసుకునే డబ్బుతో మనం పూజిస్తే అది గుర్తుపెట్టుకో. ప్రసాద్ సార్, బీరు వాళ్ళ బ్యాగ్ మీద ఎత్తున్నారు. సరే సార్. సార్ బాయ్ సార్. ప్రసాద్, నువ్వు చాలా పేదోడు కదా, దీంట్లో 2 లక్షలు ఉన్నాయి, తీసుకెళ్ళి. మీరే చెప్పారు కదా సార్, అవినీతి డబ్బులు ₹100 కూడా తీసుకోవాలని. అలాంటిది నేను నమ్ముతున్నప్పుడు నాకు తెలుసు. ఎలా ఈ పాపిష్టి డబ్బుకి మార్గం? ఏదో ఒక అనాథాశ్రమానికి డొనేట్ చేసేద్దాం సార్. మీరు చేసిన పాపాలకు అంతా ఎంత పుణ్యం వస్తుంది. అలాగేనా, ఈ డబ్బు తీసుకెళ్ళి ఏదో ఒక అనాథాశ్రమానికి చెప్పు. అలానే సార్. నీవు నిజాయితీగా ఉండు. ఏదో ఒక రోజు భగవంతుడు నీవు కోరుకున్నది నీకిస్తాడు. ఇది నిజం.